రఘురామకృష్ణంరాజు తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. అలాగని ఆయన ఎన్నో పదవులు చేపట్టలేదు. ఒకసారి ఎంపీ అయ్యారు, మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో డిప్యూటీ స్పీకర్ అయ్యారు. అయితే ఏపీలో విపరీతమైన పాపులారిటీ సంపాదించడంలో మాత్రం ముందున్నారు రఘురామకృష్ణంరాజు. అయితే తనకు రాజకీయాలు సంతృప్తినివ్వలేదని, తాను ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటూ తనకు తాను చెప్పుకుంటున్నారు రఘురామకృష్ణంరాజు. వైసీపీలో అలా జరిగింది, ఇప్పుడు కూటమి హయాంలో ఇలా జరిగింది అని చెప్పుకునే క్రమంలో ఫెయిల్యూర్ అనే పదాన్ని వినిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే రఘురామకృష్ణంరాజు ప్రస్థానాన్ని గమనిస్తే మాత్రం ఆయన అనుకున్న లక్ష్యానికి చేరువ కాలేదని ఆయన మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ మనిషిగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం ఉన్నారు రఘురామకృష్ణంరాజు. వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డితో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. కానీ చట్టసభలకు రావాలన్న ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ ఆశించారు, కానీ ఆయనకు అవకాశం రాలేదు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఆ తర్వాత అభ్యర్థిగా నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కొద్ది రోజులకే అధినేత జగన్మోహన్ రెడ్డిని విభేదించడం ప్రారంభించారు. 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన టీడీపీ అభ్యర్థిగా మారారు. ఆ పార్టీ సభ్యత్వం తీసుకుని ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. తాజాగా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రఘురామకృష్ణంరాజు. ఒక విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన 6 నెలల కాలంలోనే ఆ పార్టీకి దూరమయ్యారు. 151 సీట్లతో అజేయమైన శక్తిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అన్ని ఎన్నికల్లో గెలుపొందుతూ వచ్చారు. అటువంటి సమయంలోనే జగన్ పై తిరుగుబాటు చేశారు రఘురామకృష్ణంరాజు. రచ్చబండ పేరుతో మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ జగన్ బలంగా ఉన్న రోజుల్లోనే నెగిటివ్ పెంచిన ఘనత రఘురామకృష్ణంరాజుది. ఒక విధంగా చెప్పాలంటే విపక్షాలకు రఘురామకృష్ణంరాజు ద్వారా మాత్రమే వైసీపీపై వ్యతిరేకత పెంచే ఛాన్స్ వచ్చింది. అయితే రఘురామకృష్ణంరాజు పాపులర్ కావడానికి జగన్ పై ఉన్న కోపమే కారణం. అందుకే రఘురామకృష్ణంరాజును బహిష్కరించాలని చూశారు, వేటు వేయాలని భావించారు. ఆ ప్రయత్నాలన్నీ రఘురామకృష్ణంరాజును పాపులర్ అయ్యేలా చేశాయి.